Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts run. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హోమ్ వీల్స్ బై పూజ. మరొక వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసానండి. కానీ ఈ వ్లాగ్ స్పెషాలిటీ ఏంటంటే ఈ రెసిపీ మా హస్బెండ్ చేస్తున్నారు. ఏంటో ఈ రెసిపీ అయితే ఎప్పుడు తన్నే చేయమంట. నేను అన్నీ రెడీ చేసి ఇస్తా, వెజిటేబుల్స్ కటింగ్ చేయడం కానీ అలా. అయితే ఆ మష్రూమ్స్ కడగడం కొంచెం చాలా కష్టం అండి, మీకు తెలిసే ఉంటుంది. కాకపోతే ఈ వింటర్ ఈ బెంగళూరులో ఈ చలి మొదలైపోయింది. ఆ మష్రూమ్స్ కడగాలంటే నాకు చేత కాదు. సో అదొకటి తన్నే చేయమన్నాను, వాష్ చేసేయండి నేను కట్ చేసి ఇస్తాను. సో తనే వాష్ చేసిస్తున్నారు, నేనైతే కట్ చేస్తున్నా. లేడీస్ ఎప్పుడు వంట చేస్తుంటాం, కానీ హస్బెండ్స్ చేసేటప్పుడు మాత్రం అలా కట్ చేయకు, ఇలా కట్ చేయకు, నేను అలా 4 పీసెస్ చేస్తుంటే అలా కట్ చేయకు, 2 పీసెస్గానే చేయని చెప్తున్నారు. సరే నాకు వచ్చినట్టయితే నేను కట్ చేస్తున్నా. తను చెప్పడం ఏమంటే చాలా చిన్నగా కట్ చేస్తే అవి మనకి ఫుల్గా కుక్ అయిపోయి పీసెస్ బాగోవన్నారు. సరే అని ఇంకా కట్ చేస్తున్నా. నాకు అస్సలు మష్రూమ్ అయితే పెళ్ళి కాకముందు నేను అస్సలు తినేదాన్ని కాదు. ఇప్పుడైతే ఇంకా మా హస్బెండ్ ద్వారా నేను నేర్చుకున్న తినడం. కొద్దిగా తినేదాన్ని, ఇప్పుడైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తింటున్నా. దానికి రీజన్ వచ్చేసి ఈ వెయిట్ లాస్ స్టార్ట్ చేశాక మష్రూమ్ గురించి కానీ దాని హెల్తీ బెనిఫిట్స్ గురించి తెలుసుకొని అయితే నేను తినడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు అలవాటు అయిందండి, పర్లేదు బాగానే తింటా. అది కూడా ఇలా మా హస్బెండ్ చేసిన ఈ రెసిపీ ద్వారా నాకు అలవాటు అయింది. సో ఈ రెసిపీ మా అందరికీ బాగా ఇష్టం. అండ్ నేను చెప్పాను కదా హెల్దీ రెసిపీస్ మాత్రమే నేను చూపిస్తుంటాను. ఇందులో ఆ టమాటో సాస్ అవి కొంచెం అనేది, కానీ మిగతావన్నీ అయితే హెల్దీవే. మేము బయట మసాలా తక్కువగానే యూస్ చేస్తాం, కానీ మా హస్బెండ్కి కొంచెం చైనీస్ ఫుడ్ ఐటమ్స్ అంటే చాలా ఇష్టం. అందుకని ఆ చింగ్ మసాలాలు అలాంటివి అయితే యూస్ చేస్తుంటాడు. సో దీని మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే మేము చింగ్ మసాలా యూస్ చేసి అయితే ఇచ్చేస్తున్నాం. అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ మష్రూమ్లో ఈ కర్రీలో మనం నో సాల్ట్ అన్నమాట, సాల్టే అవసరం లేదు. మనం వేసే ఇంగ్రీడియంట్స్తోనే దీనికి సాల్ట్ వచ్చేస్తుంది. అండ్ ఈవెన్ వాటర్ కూడా చాలా తక్కువ వేస్తాం, టీ గ్లాస్ అంత వాటర్ అయితే సరిపోద్ది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక ఆ స్మెల్ అయితే భలే ఉండిందండి. ఆ మష్రూమ్స్ ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉడికాక చాలా బాగా అనిపించింది. అండ్ మనం పిజ్జాలో వేస్తాం కదా మిక్స్డ్ హెర్బ్స్, అదైతే వేసాడు. సో ఇది చైనీస్ స్టైల్లో చేస్తున్నాం. ఆనియన్స్ కొంచెం పెద్దగా కట్ చేసుకొని దాన్ని విడదీసుకోవాలి, అలాగే ఉంచకుండా. అండ్ క్యాప్సికమ్స్ 3 వెరైటీస్ అవైలబుల్లో ఉంటే మేము అవి కూడా వేసాము. ఈవెన్ క్యాప్సికమ్ కూడా నాకు పెళ్ళికి ముందు అస్సలు అలవాట్లేదు. క్యాప్సికమ్, మష్రూమ్ అండ్ ప్రాన్స్ ఈ 3 నాకు అస్సలు అలవాట్లేదు. కాకపోతే ఇప్పుడు క్యాప్సికమ్, మష్రూమ్ అయితే తినడం నేర్చుకున్నా, కానీ ఇంకా నాకు ప్రాన్స్ తినడం అసలు రాదు, ఇంతవరకు తినలేదు కూడా. ఫిష్, చికెన్ ఇవైతే తింటాను. ఇంకా మా హస్బెండ్ తిడుతూ ఉంటాడు ఎప్పుడు నాకు ప్రాన్సే చెయ్యవు అనేసి. సో వాటర్ అయితే ఇంతవరకు మనం ఏం యాడ్ చేయలేదండి. మనకి చికెన్లో ఎలా అయితే వాటర్ అదే వస్తుందో ఈ మష్రూమ్లో కూడా వాటర్ అయితే అదే వస్తుంది. జస్ట్ కొన్ని లాస్ట్లో లిటిల్ వాటర్ అయితే యూస్ చేస్తాం. అండ్ అగైన్ లాస్ట్ ప్రీవియస్ వ్లాగ్ చూడని వాళ్ళకైతే చెప్తున్నా, ఇవి వుడెన్ స్పాచులాస్ అండి. మన స్టీల్ స్పాచులా కంటే ఇవి బాగుంటాయి, ఈజీ టు మెయింటైన్ అనమాట. తర్వాత
మనం కొంచెం మర్చిపోయి అలాగే వదిలేసి కూడా కుక్ చేసేటప్పుడు మనకు సడన్గా పట్టుకున్న కాలవన్నమాట ఇదైతే. అండ్ చింగ్ మసాలా అయితే వేసాను, అది గోబీ మంచూరి మసాలా. మాకు అప్పుడు అది ఇంట్లో అదే అవైలబుల్ ఉందని అది వేసాను. సో ఏ చింగ్ మసాలా అయినా యూస్ చేసుకోవచ్చు. ఇంకా ఆ సాస్ ఏంటంటే టమాటో సాస్, సోయా సాస్ కలిపి పెట్టాడు. సో అది ఆ సాల్ట్. ఇంకా ఒక 2 స్పూన్స్ అయితే సెజ్వాన్ సాస్ కూడా వేసాము స్పైస్నెస్ కోసం. చూడండి వాటర్ అయితే అంతే యూస్ చేసింది, ఇంకా అసలు యూస్ చేయలేదు నేను. ఇంకా అది అయితే కొంచెం హై ఫ్లేమ్లో బాగా స్టిర్ చేయాలి. మన చైనీస్ అన్నీ ఇలాగే కదండి, హై ఫ్లేమ్లో వేస్తుంటాం. చూసారు కదా, మనం మామూలుగా అయితే థిక్నెస్ కోసం అయితే మనం కార్న్ఫ్లోర్ అలా మిక్స్ చేస్తాం, బట్ ఈ రెసిపీకి అయితే అలా ఏం అవసరం లేదు, అదే బాగా థిక్గా ఉంది. సో ఇంకా రెసిపీ ఇదైతే అయిందండి. ఇంకా జస్ట్ రోటీ చేసుకొని అయితే మేము ఇది సర్వ్ చేసుకున్నాం. సో ఇది లంచ్ టైంలో మేము ఇది చేసుకున్నాం. ఇక ఈరోజు ఈవినింగ్ అయితే కొంచెం మా బాబు క్లాస్కి వెళ్ళే పని ఉందన్నమాట. నేను అందుకనేసి ఆఫ్టర్నూనే ఈ కర్రీ చేసుకున్నాం, సో దట్ ఆఫ్టర్నూన్ అండ్ నైట్ రెండిటికి యూస్ చేసుకోవచ్చు కదా అనేసి. అండ్ మష్రూమ్స్ అండి, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, తినని వాళ్ళు నేర్చుకోండి. మనకి లేడీస్కి, స్పెషల్లీ లేడీస్కి ఈ B12, D విటమిన్ ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి చాలామందికి, అవన్నిటికి కూడా ఇది హెల్ప్ అవుతుంది. మ్యాక్సిమం వీక్లీ వన్స్ అన్నా తీసుకోవడానికి మష్రూమ్ ట్రై చేయండి, చాలా మంచిది. వెజిటేరియన్స్కి అయితే ఇంకా హెల్ప్ఫుల్, వాళ్ళు ఎలాగో నాన్ వెజ్ తినరు కాబట్టి అట్లీస్ట్ ఈ మష్రూమ్స్ తింటే అన్నా మనకి మంచి విటమిన్స్ వస్తాయి. ఇంకా D విటమిన్ అండ్ B12 అనేవి చాలా లేడీస్కి అయితే ఇప్పుడు ఎక్కువ వస్తున్న ఇష్యూస్ అండి. ఒకసారి మీరు కూడా అవి చెక్ చేసుకోండి. చెప్పాను కదా ఈవినింగ్ అయితే మా బాబుకి క్లాస్ ఉందనేసి ఇంకా అక్కడికైతే వచ్చాము. అక్కడ క్లైమేట్ ఎలా ఉందంటే ఇంక ఇప్పుడు ఆ మేఘాలు వచ్చి నా మీద పడిపోతాయేమో అంత కిందికి వచ్చేసాయి మేఘాలు, మబ్బు అలా వచ్చేసింది. ఇది ఇంకా అక్కడ ఇదైతే ఒక స్కూల్లో అన్నమాట ఇది గేమ్. మా పిల్లల స్కూల్ అయితే కాదు, బెంగళూరులో ఏంటంటే పెద్ద పెద్ద స్కూల్స్ ఉన్న వాళ్ళైతే వాళ్ళ గ్రౌండ్స్ని ఇలా బయట వేరే ఇన్స్టిట్యూట్ వాళ్ళకి కూడా ఇస్తారనమాట. సమ్ ఫుట్బాల్, క్రికెట్, ఇక్కడైతే ఫుట్బాల్, క్రికెట్, ఇంకోటి గోల్ఫ్ సంథింగ్ ఏదో ఇంకొక గేమ్ అయితే ఉంది. సో అక్కడికైతే ఆ స్కూల్ పిల్లలే కాకుండా బయట స్కూల్ పిల్లలు కూడా వచ్చి మనం జాయిన్ అవ్వచ్చు అనమాట. మేము కూడా రీసెంట్గానే జాయిన్ చేసాం, లైక్ ఇది వాడి 3rd సెక్షన్ అంతే. సో చాలా దూరం అనమాట, మా ఇంటికి ఇక్కడికి కొంచెం దూరంగానే ఉంది. మేము దగ్గరలో ఉండేది ట్రై చేసాం కానీ అవి రివ్యూస్ బాగాలేవు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి చేర్చారు చాలామంది. అది మేము ఇక్కడికి వచ్చినప్పుడు మాకు తెలిసింది, మేము అక్కడి నుంచి ఇక్కడ జాయిన్ చేస్తున్నామని పేరెంట్స్ ఇద్దరు చెప్పారు. ఇంకా సరే అని మేము ఇక్కడ జాయిన్ చేసాం. అక్కడ చూడండి పాపం ల్యాప్టాప్స్ తెచ్చుకొని అక్కడే వర్క్ చేసుకుంటున్నారు. ఇంకా బెంగళూరులో లైఫ్ ఇలాగే ఉంటుందండి. సో ఇంకా నాకైతే భయం అవుతుంది, మేము ఇప్పుడు ఇంటికి వెళ్ళగలమా, ఇంత వచ్చేసిందే, మేము రెయిన్ కోట్స్ తెచ్చుకోలేదు, తర్వాత ఎలా ఇంకా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి. సిగ్నల్స్ అండి, బెంగళూరు ట్రాఫిక్తో మెయిన్ హెడ్ఏక్ వచ్చేసి ఈ సిగ్నల్స్ దగ్గర 2-3 టైమ్స్ ఆగితే కానీ మన ఛాన్స్ రాదు మనం సిగ్నల్ని క్రాస్ చేయడానికి. ఇంకా నేను అది ఆలోచిస్తూ ఉన్నా. తర్వాత ఇంకా అక్కడ చూసారా ఫుట్బాల్కి అమ్మాయిలు కూడా జాయిన్ చేశారు, బాగా అనిపించింది. మేము కూడా జాయిన్ చేసింది ఎందుకంటే పిల్లలకి ఫిజికల్ ఫిట్నెస్ ఇప్పటి నుంచే కొంచెం అలవాటు చేయాలా అన్నట్టయితే జాయిన్ చేశాను. వాడికి ఈ ఇయర్ బాగుంటే ఇంకా నెక్స్ట్ ఇయర్ కంటిన్యూ చేస్తాం, లేదంటే లేదు. ఇంకా అది రైన్ అయితే ఫుల్గా వర్షం ఇంకా స్టార్ట్ అయిపోయిందండి. ఫస్ట్లో కొంచెం చిన్నగానే పడింది, పిల్లలు అలాగే ఆడారు కొద్దిసేపు, ఇంకా తప్పలేదు. ఇంకా సరే అని సైడ్కి వచ్చి అయితే నేను అటు లెఫ్ట్ సైడ్ ఉండేది వచ్చి క్రికెట్ అండి అది. ఇంకా అక్కడ పెట్టిన బోట్స్ కూడా ఆ గాలుకి పడిపోతున్నాయి కిందికి. ఇంక ఇటు సైడ్ చిన్న చిన్న బాల్స్ ఆ గడ్డిలో వేశారు కదా, ఇదైతే
గోల్ఫ్ అన్నా కదా అదనమాట ఆ గేమ్ది. ఇందాక ఒక కపుల్ ఆడుతుండ్రి, వాళ్ళు వెళ్ళిపోయారు అనుకుంటా ఇంకా వర్షంకి. సరే అని ఇంకా ఒక అబ్బాయి అయితే నా పక్కన నిలబడ్డాడు. పాపం వెన్ విల్ దిస్ రైన్ విల్ స్టాప్ అనేసి అయితే ఏడుస్తున్నారు ఆ అబ్బాయి ఇంకా నా పక్కన నిల్చొని. మా బాబు ఏమో నా దగ్గర ఉన్నాడు అటు సైడ్కి వెళ్ళిపోయాడు. అమ్మ నేను నా ఫ్రెండ్స్తో మాట్లాడతా, నేను నా ఫ్రెండ్స్తో ఉంటా అని ఇంకా అటు సైడ్కి వెళ్ళిపోయాడు. ఇక నేనైతే కొద్దిసేపు ఆ రెయిన్లో అలా చిల్ అయ్యాను. అది ఆ బాబే అండి నా పక్కన నిలబడి వెన్ విల్ దిస్ రైన్ స్టాప్స్ అని అయితే నన్ను అడుగుతున్నాడు. ఇంకా బట్టలేంటి చెప్పులేంటి మొత్తం నానిపోయాం. నేను ఇంకా ఇంటికి వెళ్ళేసి ఇంకా మష్రూమ్ ఉండింది, ఇంకా అదే తిందాం అనుకున్నా. ఇంకా పిల్లలు ఏమన్నా కావాలి అంటే ఇంకా నందూస్కి వెళ్ళినప్పుడు మేము ఒకసారి అవి తెచ్చుకున్నామండి. సో ఇవి నగ్గెట్స్, స్మైలీస్, తర్వాత ఇవి అంటారు కదా. యాక్చువల్గా అయితే హెల్తీగా తింటున్నాం కాబట్టి ఇవి అవాయిడ్ చేసాము, కానీ పిల్లల్ని అయితే ఆపలేం కదా. బయట ఇప్పుడు 5 స్టార్ చికెన్ KFCలో అయితే డీప్ ఫ్రై చేస్తారు ఆయిల్, ఎప్పుడెప్పుడు ఆయిల్. ఇంకా దాని బదులు అట్లీస్ట్ ఇలా ఫ్రోజన్వి తెచ్చుకొని, అక్కడైనా ఫ్రోజన్వే అండి వాళ్ళు డీప్ ఫ్రై చేసేది. కనీసం మనం ఇలా అయితే ఇంటికి తెచ్చుకొని ఇంకా ఎయిర్ ఫ్రైయర్లో ఆయిల్ లేకుండా అంటే జస్ట్ లైట్గా అప్లై చేసుకొని అయితే చేసుకోవచ్చని, ఇంకా పిల్లలకైతే బాగా వర్షం పడుతుంది కదా, వేడివేడిగా ఇవి చేసిద్దామని ఇంకా నేనైతే అసలు ముట్టుకోలేదు. ఇంకా పిల్లల కోసమే అప్పుడప్పుడు ఇలా వెరైటీగా ఇంట్లోనే చేసేస్తుంటా. అయితే ఇవైతే అమెజాన్లో ఆర్డర్ చేశాను. ఇదైతే ఇలా సైడ్న రింగ్ వచ్చేసి బాస్కెట్ అనమాట. ఇవి మేము మాల్కి వెళ్ళినప్పుడు అక్కడ చూశాను. ఇంకా అప్పుడు సర్చ్ చేసి చాలా రోజులకి నాకు ఇదైతే దొరికింది. ఇట్లా పిల్లలకి బాగుంది. వాళ్ళు ఫ్రెంచ్ ఫ్రైస్ ఇచ్చారనమాట ఇందులో. సిమిలర్ది దొరకలేదు, బట్ ఇదైతే నాకు ఫస్ట్ అయితే ఒకటి ఆర్డర్ చేసా, అది చాలా బాగా వచ్చింటే ఇంక ఇద్దరు పిల్లలు కదండి, ఒకటే ఉంటే ఏడుస్తారు. తర్వాత ఇంకొకటి అయితే ఆర్డర్ చేశా. ఇంకా సాస్ కప్స్ అయితే అవి వెస్ట్ సైడ్ హోమ్లో నేను ఎప్పుడో కొనింటండి, డిప్ కప్స్. అవి కరెక్ట్గా ఫిట్ అయినాయి, అబ్బా బాగున్నాయి అనేసి అయితే ఇంకా నేను అవి ఇంకోటి కూడా ఆర్డర్ చేసి పిల్లలిద్దరికి తీసుకున్నాను. ఇవి నాకు తెలిసి ఫ్రోజన్వి ఆల్రెడీ ఒకసారి ఫ్రై చేసి ఉంటారేమో, కానీ అవి మళ్ళీ హీట్ చేసేసరికి మరి బాగా ఆయిల్ అయితే వచ్చేసిందండి. చూసారు కదా ఆయిల్ అంతా కనిపిస్తూ ఉంది. కొంచెం డీప్ ఫ్రై లాగే అయిపోయింది అనిపించింది నాకు. బట్ కంపారబుల్ డీప్ ఫ్రై ఇది కొంచెం బెటర్ అండి, హెల్దీ అయితే కాదు, బట్ ఇంకా పిల్లల్ని ఆపలేక మేము అప్పుడప్పుడు. సో ఇదైతే నగ్గెట్స్ ఆప్షన్లో పెట్టయితే నేను చేశాను. ఇంకా మా ఎయిర్ ఫ్రైయర్లో అయితే లైట్ ఆప్షన్ ఉంటుందండి, మనం లైట్ వేసుకొని లోపల ఎంత కుక్ అయింది ఏంటి అనేది చూసుకోవచ్చు. సో ఇలా కుక్ అయింది, కానీ అప్పటికి కుక్ అవ్వాలని మరీ కొద్దిసేపు అయితే పెట్టానండి నేను. అది పెట్టినప్పుడు స్మైలీస్ కూడా యాడ్ చేసి అయితే పెట్టాను. పాప ఇవి ఉన్నాయి కదా అంటే లేదు నాకు స్మైలీస్ కూడా కావాలని వచ్చింది. తర్వాత ఇంకా సో స్మైలీస్ కూడా యాడ్ చేసేప్పుడు అయితే పెట్టి తీస్తున్నాను ఇప్పుడు. ఇంకా మా పిల్లలు ఇద్దరు వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు ఇస్తాను అనేసి. మీకు ఎవరికన్నా ఏదన్నా ఐటమ్స్ లింక్ కావాలంటే కామెంట్స్లో చెప్పండి, నేను లింక్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో అలా ఫ్రెష్ అప్ అయ్యాక మేము ఇలా అయితే మా ఈవినింగ్ స్నాక్స్తో ఎండ్ చేసాం డేని. సో అప్పుడప్పుడైతే పిల్లలకి ఇలా వెరైటీగా మనం ఇంట్లోనే ఇస్తుంటే వాళ్ళు హ్యాపీ అనమాట, మనకి ఫుల్ సాటిస్ఫై అనమాట లేడీస్కి.
అబ్బా మనం ఇంట్లోనే చేసామని. ఇక మా పిల్లలైతే నేను ఇవన్నీ చేసే లోపల వాళ్ళ పార్టీ కోసం అయితే వాళ్ళ పైన అరేంజ్ చేసుకున్నారు. ఆ పాప్కార్న్, బర్గర్ అన్నీ అయితే వాళ్ళే ఒప్పుకున్నారండి. మన స్టీల్ స్ట్రా వస్తుంది కదా, అది పెట్టేసి నన్ను అడిగారు. నేను మా పనిలో ఉన్న పక్కరా అంటే ఇంకా వాళ్ళిద్దరే ఒప్పుకున్నారు. బాగా ఫైట్ చేస్తారండి. ఇక్కడ కెమెరా ముందేమో అలా కూర్చున్నారు, కానీ ఇద్దరు భలే అల్లరండి మా పిల్లలు. సో ఇదండి ఈ వ్లాగ్ అయితే. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ.